Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ పెట్ లవర్స్. ఈరోజు మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో డాగ్ షో జరుగుతుంది. అది కవర్ చేయడానికి వచ్చాము. హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. హాయ్ వ్యూవర్స్, చూడండి, ఇక్కడ ఆర్గనైజర్స్ 2 రింగ్స్ అరేంజ్ చేశారు. ఫస్ట్ రింగ్లో రాట్వెల్లర్స్, జడ్జ్ ఈజ్ దేర్. పీపుల్ ఆర్ వెరీ enthusiastically participating. రాట్వెల్లర్ ఈజ్ ఏ హ్యూజ్ బ్రీడ్, చాలా ఫెరోషియస్ బ్రీడ్ అని పేరు దీనికి. ఓనర్ని బట్టి దీని యొక్క బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. అందరూ చూడ్డానికి చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. పెట్స్తో పాటు పెట్ ఓనర్సు, ఆర్గనైజర్సు అందరూ వచ్చారు. ఇది రింగ్ 1. చూడండి, రాట్వెల్లర్ బ్రీడ్ కొద్దిగా టఫ్ బ్రీడ్. దీన్ని హ్యాండిల్ చేసే హ్యాండ్లర్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. చూడండి, వాళ్ళు ఇట్లా వచ్చి జడ్జి గారికి చూపిస్తారనమాట. ఆయన దానిలో ఉండే పారామీటర్స్ చూసి దాని క్వాలిటీ ఎలా ఉంది అన్నది జడ్జ్ చేస్తారు. టీత్, దాని యొక్క హెడ్ సైజు, తర్వాత లెగ్స్, టెయిల్, దాని యొక్క రిప్ కేజీ అన్నీ టచ్ చేసి ఆయన చూసి దానిలో ఏది బెస్ట్ అన్నది నిర్ణయిస్తారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ a dog show. It's not a joke to handle these many dogs in a event. ఆర్గనైజర్స్కి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ వాళ్ళు చేయలేరు. తర్వాత జడ్జి గారికి చాలా పేషెన్స్ ఉండాలి. ఆయన ప్రతిదాన్ని కీన్గా అబ్జర్వ్ చేసి దానిలో ఏది బెస్ట్ అన్నది జడ్జిమెంట్ ఇస్తారు. చూడండి, డాగ్ని ఇట్లా రింగ్లోకి తీసుకొచ్చిన తర్వాత జడ్జి గారు దాన్ని 2 రౌండ్స్ వేయమంటారు. కొన్ని డాగ్స్ చూడండి కొద్దిగా వీటిని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. దే ఆర్ అగ్రెసివ్లీ షోయింగ్ అగ్రెషన్ విత్ అదర్ డాగ్స్ ఆల్సో. జడ్జ్ గారు చూడండి, దాన్ని బ్యాక్ని ఇట్లా నిమిరి దాని యాంగిల్ ఎలా ఉందో చూస్తున్నారు, టెయిల్ని చూస్తున్నారు, దాని టీత్ని చూస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ జాబ్. రింగ్ హ్యాండ్లర్ అంటే ఆయన ఎవరైతే ఆ డాగ్ని తీసుకొని వెళ్తున్నారో ఆయన అనమాట. చాలా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు అందరూ. ఆ డాగ్ని అట్లా తీసుకొని వచ్చి వేరు వేరు ప్రాంతాల నుంచి, వేరు వేరు స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళందరి ధ్యేయం ఒకటే, బెస్ట్ బ్రీడ్స్ పెట్ లవర్స్కి ఇవ్వాలి. వాళ్ళు దానిలో ఎక్స్పీరియన్స్ అందరికీ షేర్ చేయాలి. షో ఎందుకు ఆర్గనైజ్ చేస్తారు అంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనకేవో తెలుస్తాయి. చూడండి, డాగ్స్ కూడా కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే దిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ సూటబుల్. ఎందుకంటే హై టెంపరేచర్స్ ఉన్నాయి. తర్వాత వాటికి ఫ్రస్ట్రేషన్, కొంత దూరం ట్రావెల్ చేసి వస్తాయి. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, అవి రెండు ఎట్లా ఇరిటేట్ అవుతున్నాయో. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకనంటే రాట్వెల్లర్స్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డాగ్స్. ఇవి 3 కలిస్తే ఒక టైగర్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతాయని అంటూ ఉంటారు. రాట్వెల్లర్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ డాగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఫెరోషియస్ డాగ్. ఫెరోషియస్ అని ఎందుకు అంటున్నామంటే దాని ఓనర్ బట్టి ఆ డాగ్ యొక్క బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. ఫెరోషియస్ అని జనరల్గా చెప్తారు, కానీ ఓనర్ ఏ విధంగా దాన్ని పెంచుతున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ దాన్ని కట్టేసి ఒక కేజీలోనో అట్లా ఉంచితే అది ఫెరోషియస్గా ఉంటుంది. అందరినీ ఫ్రెండ్లీగా డీల్ చేయదు. అది సింగిల్ ఓనర్ డాగ్ అని అంటారు. దిస్ ఈజ్ అబౌట్ రాట్వెల్లర్. చూడండి, చిన్న డాగ్ ఉంది. ఈ డాగ్ బ్రీడ్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. రాట్వెల్లర్ ఫస్ట్ రౌండ్ అయింది. మళ్ళీ జడ్జి గారు ఇంకొన్ని రాట్వెల్లర్స్ని ఎంట్రీకి పిలిచారు. వాటిని చెక్ చేస్తున్నారు. అక్కడ ట్రోఫీలన్నీ పెట్టారు ఆర్గనైజర్స్. వెరీ నీట్లీ ఆర్గనైజ్డ్, వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్గనైజర్స్ వీళ్ళు. ఏపీ కెనల్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డాగ్ షో జరిగింది మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్లో. ఇట్లా రౌండ్ వేస్తారు. జడ్జి గారు ఒక్కొక్కసారి 2 రౌండ్స్ అంటున్నారు, అప్పుడు ఆపకుండా ఇట్లా రౌండ్లు వేస్తున్నారు, 2 రౌండ్స్ వేస్తున్నారు. చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళ డాగ్
ఫస్ట్ ప్రైజ్ విన్ చేయాలి అంటే దే వాంట్ టు ప్రూవ్ హూ ఈజ్ ద ఛాంపియన్ అన్నది, వాళ్ళ డాగే ఛాంపియన్ అవ్వాలని ప్రతి ఒక్క ఓనరు కోరుకుంటారు. ఆ రింగ్లోకి దిగిన ప్రతి ఒక్కరు వాళ్ళ డాగే విన్ అవ్వాలి అన్నట్టు చూసుకుంటారు. చూడండి ఇది మొత్తం ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద ట్రోఫీస్. ఫ్రెండ్స్, మీకోసం ఇదంతా రికార్డ్ చేసి దీన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ల్యాబ్రేడర్స్ రాట్వీలర్స్ రౌండ్ అయిన తర్వాత ల్యాబ్ రౌండ్ స్టార్ట్ అయింది. ల్యాబ్స్ ఆర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అంటే దాన్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటాయి. అవి కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి ఎవరైతే వాటితో ఇంటరాక్ట్ అవుతున్నారో. ఇక్కడ చూడండి, ఒక టాయ్ పట్టుకొని ఆయన చూపిస్తున్నారు. ఇవి పిల్లలతో చాలా హ్యాపీగా మింగిల్ అయిపోతాయి. కొత్త పాత తేడా ఉండదు వీటికి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాయి. చాలా ఇంటెలిజెంట్. స్నిఫింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి వాసన చూసాయంటే అవి కొన్ని రోజుల వరకు ఆ వాసనని గుర్తుపట్టగలుగుతాయి ఈజీగా. అందుకని బాంబ్ స్క్వాడ్లో వాటిలో వీటిని వాడతారు. ఈ మేడం చూడండి ఎంత బాగా దాంతో ఇంటరాక్ట్ అవుతున్నారో. ద రిలేషన్ బిట్వీన్ మాస్టర్ అండ్ హిస్ పెట్ షుడ్ బి వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ రింగ్లో నాట్ ఓన్లీ డాగ్, ద హ్యాండ్లర్ ఆల్సో షుడ్ బి వెరీ ఎనర్జెటిక్, వెరీ ఫోకస్డ్. చూడండి ఎంత బాగా ఉందో. ఇక్కడ జడ్జి గారు ఒక్కొక్క రాట్వీలర్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మెయిన్గా దానికి ఒక డాగు రింగ్లోకి వచ్చింది అని అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. బెస్ట్ డాగ్ అని ఎలా గుర్తుపడతారు అంటే దాని యొక్క స్కిన్ టోన్, దాని హెడ్ సైజు, లెగ్స్, టెయిల్, తర్వాత దాని నెక్, యాంగిలర్ ఉంటుంది అనమాట. ఒక యాంగిల్లో ఉంటుంది హెడ్ నుంచి దాని టెయిల్ వరకు చూస్తే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ తెలుస్తాయి. విచ్ ఈజ్ బెస్ట్ అన్నది వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు. చూడండి 2 రౌండ్స్ అన్నారు, ఆగకుండా ఏ విధంగా అయితే దాన్ని పంపిస్తున్నారో. జడ్జి గారు చాలా యాక్టివ్గా, చాలా షార్ప్గా డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ పార్షాలిటీ ఏముండదు. ద బెస్ట్ వన్ విల్ విన్ ద షో. జడ్జి గారు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, దగ్గరికి వచ్చి చూస్తున్నారు, దూరంగా చూస్తున్నారు. తర్వాత వాటిలో కొన్నిటిని పక్కకు ఉంచారు, కొన్నిటిని బయటికి పంపించారు. ల్యాబ్రేడర్ ఈస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ డాగ్, వెరీ ఫ్రెండ్లీ డాగ్, ప్లేఫుల్ డాగ్. మీ కిడ్స్తో ఈజీగా మింగిల్ అయిపోతుంది. మన డాగ్ని మన స్ట్రేంజర్కి ఇచ్చి కూడా ఊరికి వెళ్ళిపోవచ్చు. ల్యాబ్రేడర్ ఈస్ వితిన్ few seconds it will adapt the new environment. It will understand the temperament of the ఓనర్ సీరియస్గా ఉన్నారా లేకపోతే ఫ్రెండ్లీగా ఉన్నారా, ఎట్లా ఉన్నారు అన్నది దానికి అర్థమైపోతుంది. అంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి. కొన్ని పప్పీస్ ఉన్నాయి, పప్పీస్కి ప్రత్యేకమైన రౌండ్ కండక్ట్ చేస్తారు, అడల్ట్ డాగ్స్కి ప్రత్యేకమైన రౌండ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు అవన్నీ ఆర్గనైజ్ చేయాలి అని అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని ట్రోఫీస్ పెట్టారో. వెరీ వెరీ గ్రేట్ జాబ్ ఏపీ కెన్నెల్ క్లబ్ వాళ్ళు చేసింది మటుకు చాలా ప్రశంసనీయం. జడ్జెస్ 2 రింగ్స్లో సైమల్టేనియస్గా డాగ్ షో కండక్ట్ చేస్తున్నారు. నేను కొంతసేపు ఈ రింగ్లో కవర్ చేస్తున్నాను, కొంతసేపు ఆ రింగ్లో కవర్ చేస్తున్నాను. రింగ్ 1, రింగ్ 2 అనమాట. ఇప్పుడు రింగ్ 2లో ల్యాబ్రేడర్స్ జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ జాబ్ టు కవర్ ఆల్ దీస్ థింగ్స్. కానీ మీకోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకొని హైదరాబాద్ పెట్ లవర్స్ తరఫున మా యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఒక మంచి వీడియో ఇవ్వాలన్నది నా ప్రయత్నం. దీనికోసం నేను ఇది షూట్ చేసి మీకు ఎడిట్ చేసి అందిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. చూడండి ల్యాబ్రేడర్స్ సార్ దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మళ్ళీ ఒక రౌండ్ వెళ్ళరమ్మంటున్నారు. ఒక్కొక్కసారేమో ఆర్బిటాల్ ఒక సర్క్యులర్ పాత్లో వెళ్ళరమ్మంటున్నారు, ఒక్కొక్కసారేమో స్ట్రైట్ లైన్లో వెళ్ళి రమ్మంటున్నారు. ఆయన ఎలా అడిగితే అలా చేయాల్సి ఉంటుంది.
ఈ రింగ్ హ్యాండ్లర్స్ అందరూ ఈ రింగ్లోకి తీసుకొచ్చే వాళ్ళందరూ కొన్ని ట్రీట్స్ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఎందుకనంటే డాగ్ అటెన్షన్ డైవర్ట్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని క్యారీ చేస్తారు. కొంతమంది చిన్న చిన్న టాయ్స్ క్యారీ చేస్తున్నారు, కొంతమంది ఏమో వాటికి ట్రీట్స్ క్యారీ చేస్తున్నారు, కొంతమంది ఏమో వాటికి ఇష్టమైన కలర్ కర్చీఫ్స్ క్యారీ చేస్తున్నారు. ఆ కర్చీఫ్లో ట్రీట్స్ ఉంటున్నాయి, ఆ ట్రీట్స్ వాటికి అప్పుడప్పుడు ఇస్తున్నారు. ఎందుకనంటే అవి ఈజీగా డిస్టర్బ్ అవ్వచ్చు. పక్కన వాళ్ళు వీళ్ళు అరుస్తూ ఉన్నారు, కొంతమంది వాళ్ళ పెట్టి పేరుని పిలుస్తున్నారు. ఇదంతా చాలా డిస్టర్బింగ్గా ఉంది. చూడండి, మళ్ళీ ఇంకో రౌండ్కి వెళ్ళి రమ్మన్నారు. డాగ్స్ ఏ విధంగా వెళ్తున్నాయో చూడండి. దిస్ ఈజ్ అబౌట్ ల్యాబ్ ఇన్ రింగ్. దిస్ ఈజ్ అబౌట్ ల్యాబ్రేడర్స్. చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ డాగ్స్ వచ్చినాయి, డిఫరెంట్ బ్రీడ్స్ వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా డాగ్ షో అయినప్పుడు మీరు మటుకు దాన్ని అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. బ్లాక్ కలర్ ల్యాబ్రేడర్స్ వచ్చాయి. సార్ చెక్ చేస్తున్నారు, జడ్జి గారు అంతా తమిరి చూస్తున్నారు. ఇట్లా మొత్తం టచ్ చేసి హెడ్ నుంచి టైల్ వరకు టచ్ చేసి చూస్తున్నారు. జా లైన్ చూస్తున్నారు, జా ఎలా ఉంది ఏంటి అన్నది. ఐస్ చూస్తున్నారు, టైల్ చూస్తున్నారు, లెగ్స్ చూస్తున్నారు. వాళ్ళు అన్ని క్వాలిటీస్ చూసి దానిలో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. హీ ఈజ్ ఆస్కింగ్ సో మెనీ థింగ్స్. డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నారు. చూడండి, జా లైన్ చూపించమంటున్నారు. చూడండి, ముందుకు తీసుకురమ్మంటున్నారు. హెడ్ని టచ్ చేసి చూస్తున్నారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ జడ్జ్ అనిపిస్తున్నారు నాకైతే. చూడండి, ట్రీట్స్ ఇస్తున్నారు మధ్యలో వాళ్ళ పెట్స్కి. హీట్ చాలా ఉంది, కూలర్స్ అరేంజ్ చేశారు. వాటికి టాయ్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు రింగ్లోకి ఎంటర్ అయ్యారు. చూసేవాళ్ళు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఉన్న కిడ్స్ని తీసుకెళ్ళండి. ఎందుకనంటే జనరల్గా డాగ్ అనగానే మనం ఏమనుకుంటామంటే ఇట్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకనంటే డాగ్ని పెంచాలి అంటే ఒక ప్యాషన్ ఉండాలి, ఒక బ్రీడ్కి మనం అటాచ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే జర్మన్ షెపర్డ్ అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఇష్టమైన బ్రీడ్ని పెంచడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీకు ఇష్టమైన బ్రీడ్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇలాంటి డాగ్ షోస్ ఎప్పుడైనా జరుగుతుంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి, మీరు రండి మాతో పాటు అని. ఎందుకనంటే ఎక్కడో వేరు దేశాల్లో ఉన్న డాగ్స్ని మన భారతదేశానికి ఇంపోర్ట్ చేయబడతాయి. వాటిని పెంచి వాటిలో ఉన్న బెస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ని వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా క్రియేటివ్ థింగ్. డాగ్ ట్రైనింగ్ ఉంటుంది, డాగ్ ట్రైనర్స్ ఉంటారు, తర్వాత డాగ్ హ్యాండ్లర్స్ ఉంటారు, తర్వాత డాగ్ ఓనర్ బయట చాలా ఈగర్గా వాళ్ళ డాగ్ విన్ అవ్వాలి అని చూస్తూ ఉంటారు. మన పిల్లలు ఎగ్జామ్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతున్నారు. అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ డాగ్ షో జరిగింది. డాగ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ఇట్ ఈజ్ వెరీ ట్రూ. చూడండి, ఎవరైతే ఛాంపియన్గా విన్ అవుతారో వాళ్ళ పిల్లలకి ఆ క్వాలిటీస్ వస్తాయి. ఆ క్వాలిటీస్ని అవి జెనెటిక్గా వాటికి వస్తాయి కాబట్టి అవి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. అయితే మనకి ఏది మంచి బ్రీడ్, ఏది మంచి క్వాలిటీ పప్పి అన్నది ఒక ఎక్స్పర్టే చెప్పగలుగుతారు. మనం డైరెక్ట్గా ఒక పప్పిని చూసి ఇది బెస్ట్ క్వాలిటీ పప్పియా కాదా అని అంటే మనం జడ్జ్ చేయలేము. అందుకని మీరు ఎప్పుడైనా పప్పీస్ తీసుకునేటప్పుడు మదర్ ఫాదర్ని చూడండి. నా వీడియోస్ అన్నిట్లో నేను చెప్తూ ఉంటాను, ప్లీజ్ విజిట్ ద పర్సన్ హూ ఈస్ సెల్లింగ్ ద పప్పీ. మదర్ని ఫాదర్ని చూడడానికి ట్రై చేయండి. చూసి వాటి క్వాలిటీసే వీటికి వస్తాయి కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఆ పప్పీ ఏ సైజుకి వస్తుంది ఏంటి అన్నది. జడ్జి గారు ఇంకో రౌండ్ వెళ్ళి రమ్మన్నారు. చూడండి,
ఇంకో రౌండ్ వెళ్ళారు వీళ్ళు. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అందరూ ఇంతసేపు నిలబడే చూస్తున్నారు. జడ్జి గారు అయితే అసలు చాలాసేపు నిలబడ్డారు. ఇదొక డిఫరెంట్ బ్రీడ్, డాష్ అంటారు, డాష్వుడ్ అంటారు. ఇది చాలా ప్లేఫుల్ ఉంటుంది. గార్డెన్స్లో చాలా బాగా ఆడుకోవచ్చు. కిడ్స్కి చాలా తొందరగా అటాచ్ అవుతుంది. చిన్న చిన్న యానిమల్స్ అంటే ఎలుకలు ఇలాంటి వాటిని హంట్ చేస్తుంది. గార్డెనింగ్ డాగ్, కాపలా కూడా కాస్తుంది. ఈజీ టు క్యారీ, చూడ్డానికి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బ్రీడ్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ బ్రీడ్. చూడంగానే కొద్దిగా అట్రాక్ట్ చేసే బ్రీడ్లో ఇదొక బ్రీడ్. ఎంట్రీకి పిలుస్తున్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ డాగ్స్ని తీసుకొని రింగ్లోకి ఎంటర్ అవుతున్నారు. కొంతమంది వాళ్ళ వాళ్ళ డాగ్స్కి సంబంధించిన యాక్సెసరీస్ కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నారు. మళ్ళీ అందరూ ఎంటర్ అవుతున్నారు. వెరీ క్లెవర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ విత్ డాగ్స్. డాష్ బ్రీడ్ చూసాము. ఇప్పుడు చూడండి సైబేరియన్ హస్కీస్. దే ఆర్ వెరీ వెరీ స్పెషల్. చూడంగానే అట్రాక్ట్ అయిపోతాము. వీటి కళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వీటిని చూడంగానే మనకి ఏదో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ డాగ్. ఇది గార్డెనింగ్ డాగ్, కొద్దిగా మీడియం సైజ్ డాగ్ అన్నమాట. ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడ్డానికి జర్మన్ షెపర్డ్లా కనిపిస్తుంది. కొద్దిగా కోట్, ఊలీ కోట్ ఉంటుంది. జర్మన్ షెపర్డ్ అంత సైజు ఉండదు, దానికన్నా కొద్దిగా చిన్నగా ఉంటుంది. దిస్ ఈజ్ ఇంటెలిజెంట్ డాగ్. ఐస్ ఆర్ మోర్ అట్రాక్టివ్ ఇన్ దిస్ బ్రీడ్. అన్ని బ్రీడ్స్లో స్పెషాలిటీ ఉంటుంది. ఈ బ్రీడ్లో దీని యొక్క కోట్ అండ్ ఐస్ ఆర్ మోర్ అట్రాక్టివ్. చూడండి ఎంట్రీ అవ్వడానికి చూస్తున్నారు అందరూ. ఎస్, మినియేచర్ పమేరియన్, మినీ పమేరియన్ అంటారు. ఇది చాలా చాలా స్పెషల్. ఇది పాకెట్ సైజ్. చాలామందికి దీన్ని చూడంగానే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక టాయ్ అనిపిస్తుంది, మనకి టాయ్ అనుకుంటాము. లేడీస్కి ఇవి బాగా అటాచ్ అయిపోతాయి. చాలా యాక్టివ్, ప్లేఫుల్. కిడ్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇవి ఏంటంటే మనకి ఎప్పుడు మనతో పాటే ఉండే కంపానియన్ కావాలి అని అంటే ఈ బ్రీడ్ కరెక్ట్ సూటబుల్. ఇవి ఇంపోర్టెడ్. చూడ్డానికి జస్ట్ మన అరచేయిలో పెట్టేసుకోవచ్చు దీన్ని. చూడండి ఎంత బాగా గ్రూమ్ చేస్తున్నారో. అంటే జడ్జి గారికి బ్యూటిఫుల్గా కనిపించాలి అని దాని యొక్క అందాన్ని ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా కేర్ తీసుకుంటున్నారు. టెంపరేచర్ ఎక్కువగానే ఉంది, అయినా చాలా పేషెన్స్గా ఇది ఆర్గనైజ్ చేయబడుతుంది. ఎక్కడికక్కడ కూలర్స్ పెట్టారు. డాగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ గంటల తరబడి అలా చూస్తూనే ఉండిపోతున్నారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. చూడండి ఎంత బాగుందో, గాల్లో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. వెరీ వెరీ క్యూట్ అండ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అంటే బ్రీడ్ కొన్ని మినీ, స్మాల్, మీడియం, లార్జ్ అండ్ వెరీ లార్జ్ బ్రీడ్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఇదేమో మినియేచర్ అనొచ్చు అనమాట. చాలా చిన్న బ్రీడ్. ఇవి కాపలా కాయడానికి పనిచేయవు, కానీ మనతో పాటు కంపెనీ 24/7 మనం ఎక్కడైనా కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా ఈ బ్రీడ్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంట్లో లేడీస్కి బాగా అటాచ్ అయిపోతాయి. కిచెన్లో, బెడ్రూమ్లో, హాల్లో ఎక్కడ పడితే అక్కడ వీటితో ఆడుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి. వెరీ ప్లేఫుల్. చూడండి బీగిల్ని జడ్జి గారు టేబుల్ మీద పెట్టి చెక్ చేస్తున్నారు. ప్రతిదీ హ్యాండ్స్తో టచ్ చేసి హెడ్ ఎలా ఉంది, బ్యాక్ ఎలా ఉంది, టైల్ అండ్ లెగ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆయన
తన డెసిషన్ చెప్తున్నారు. చాలా పేషెన్స్ ఉండాలి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో డాగ్స్ దీనిలో పాల్గొన్నాయి. ప్రతి దాన్ని చూసి మరి దాన్ని జడ్జ్ చేయాలి అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత పేషెన్స్ ఉండాలి. రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చూడండి, ఇంకో బీగల్ వచ్చింది. దీన్ని కూడా ఆయన చెక్ చేస్తున్నారు. ఐస్, నోస్ అండ్ జాలైన్, హెడ్, బ్యాక్, లెగ్స్, టెయిల్ అండ్ ద యాంగులర్ అన్నమాట. హెడ్ నుంచి టెయిల్ వరకు ఏ విధంగా ఉంది, దాని యొక్క స్ట్రక్చర్, అవన్నీ చెక్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్. ఈ బ్రీడ్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మనకి సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు. ఎవరెవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మేము కొన్ని ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మీ పెట్స్, మీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం. చౌ చౌ బ్రీడ్, వెరీ స్పెషల్. దిస్ డాగ్ ఈజ్ కాన్ఫిడెంట్ అండ్ గార్డెనింగ్ డాగ్. కొద్దిగా బిగ్ సైజులో ఉంటుంది. వెరీ స్పెషల్ అన్నమాట. మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట. హెడ్ ఇట్లా రింకిల్స్ ఉంటాయి లైట్గా. హెడ్, నోస్, మౌత్ అన్ని రింకిల్స్ ఉంటాయి. వెరీ స్పెషల్. అండ్ నవేడేస్ పీపుల్ ఆర్ బయింగ్ దిస్ బ్రీడ్ ఆల్సో. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గార్డెనింగ్ డాగ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ అంటున్నాను నేను. అంటే ఎవరైతే దాంతో ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళతో ఈజీగా ఇవి మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తాయి అన్నమాట. కొన్ని డాగ్స్ ఉంటాయి, అవి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి. అవి స్ట్రేంజర్స్ వచ్చి వాటితో ఇంటరాక్ట్ అయినప్పుడు అవి రెస్పాండ్ కావు. ఓనర్ కన్ఫర్మేషన్ ఇస్తేనే అవి స్ట్రేంజర్స్తో రెస్పాండ్ అవుతాయి. ఇక్కడ చూడండి, జడ్జి గారు డాష్ డాగ్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఇవి చిన్న బ్రీడ్స్ కాబట్టి వీటిని కింద ఉంచి, నేల మీద ఉంచి చూస్తే జడ్జి గారికి అంత క్లియర్గా తెలియదు. అందుకని ఆయన ఒక టేబుల్ మీద డాగ్ని ప్లేస్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసి దానికి రేటింగ్ ఇస్తున్నారు. ఇది విన్ అవ్వాలి అని అంటే ఓనర్ ఆ డాగ్కి తీసుకున్న కేర్, ఆ డాగ్ యొక్క యాటిట్యూడ్ అండ్ దానికి ఇచ్చిన ట్రైనింగ్, దాన్ని హ్యాండిల్ చేసే ఆ హ్యాండ్లరు అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్, తర్వాత ఆ డాగ్ కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఫోకస్ ఉండాలి డాగ్ కూడా. ఎందుకనంటే కొన్ని డాగ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాయి. ఎవరైనా వచ్చి వాటిని టచ్ చేస్తే అవి బెదురుతూ ఉంటాయి, బెదిరి అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. కానీ ఇక్కడ ఏ డాగ్ అట్లా బిహేవ్ చేయట్లేదు. అంటే వీటికి సోషలైజేషన్ ప్రాపర్గా చేసి ఉండాలి, బిహేవియరల్ ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. అప్పుడే మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈజ్ బీగిల్. సారీ, దిస్ ఈజ్ డాష్, ఐ థింక్ డాష్. డాగ్ షో మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఏంటి అన్నది న్యూస్ పేపర్స్లో, వెబ్సైట్స్లో మనకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. మీరు చూడండి, ట్రై టు గో దేర్. ఎందుకనంటే మనం ఇన్ని రకాల బ్రీడ్స్ని అయితే చూడలేము. మన ఇంట్లో పెరుగుతున్న ఒక బ్రీడ్ని చూడగలుగుతాం, లేదా మన సందులో ఉన్న, మన నైబర్ దగ్గర ఉన్న బ్రీడ్ని చూడగలుగుతాం. కానీ ఇంత స్పెషల్గా, ఇంత గొప్పగా అయితే మనం ఒకే చోట ఇన్ని బ్రీడ్స్ని చూడలేం. డాగ్ లవర్స్ అందరూ ఎక్కువగా వీకెండ్స్లో గ్యాదర్ అయ్యేది నెక్లెస్ రోడ్లో ఉన్న డాగ్ పార్క్. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ అక్కడికి వెళ్తూ ఉంటాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అక్కడ కలుస్తూ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సోషలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ డాగ్స్. నెవర్ స్కిప్ ఇట్. మీ డాగ్ని మీ ఇంటి పక్కన వాళ్ళకి పరిచయం చేయండి. చుట్టుపక్కల పరిసరాల్లో దాన్ని తిరిగేలాగా చూడండి. అప్పుడే దానికి అర్థమవుతుంది ఓకే అని. లేకపోతే ఇంట్లోనే ఉంచి, ఇంట్లోనే ఒక చైన్ వేసేసి లేదా ఒక కేజీలో పెడితే ఆ డాగ్ ఎక్కువ విషయాలు నేర్చుకోలేదు. అది అట్లా ఉండిపోతుంది, తర్వాత అగ్రెసివ్గా తయారవుతుంది.
చూడండి అన్ని డాష్ని ఒక లైన్లో ప్లేస్ చేశారు. జడ్జి గారు చూస్తున్నారు. దిస్ ఈజ్ అబౌట్ డాగ్ షో విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, హైదరాబాద్. వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా డాగ్ షో జరుగుతుంటే నేను ముందే మీకు ఇన్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. పెట్ లవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ సబ్స్క్రైబింగ్. చూడండి ఎలా వీళ్ళందరినీ ఇట్లా ప్లేస్ చేసి జడ్జ్ గారు చూస్తున్నారు. హీ ఈజ్ మెయింటైనింగ్ వెరీ క్లియర్ అబ్జర్వేషన్. చూడండి ఒక్కొక్క డాగ్ని ఇట్లా సర్క్యులర్ పాత్లో రమ్మని చెప్తున్నారు. తర్వాత హీ ఈజ్ గివింగ్ హిజ్ డెసిషన్స్. వెరీ ఇంట్రెస్టింగ్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇష్టమైన బ్రీడ్ ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నేను కొంతమంది డాగ్ ఓనర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. తర్వాత అక్కడున్న మామూలు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ టు సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాగ్స్ అవైలబుల్ ఇన్ దిస్ డాగ్ షో. చూడండి ఎలా చూస్తున్నారు. టేబుల్ మీద ప్లేస్ చేశారు డాష్ని. అడుగుతున్నారు జడ్జి గారు దీని పేరేంటి అని. ఆయన వాటిని పేరుతో కూడా పిలిచి చూస్తున్నారు. ఎందుకంటే మనకి సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, స్మెల్, సైట్, టచ్, ఇట్లా 5 ఉంటాయి. వీటన్నిటిని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి టచ్ చేసి చూస్తున్నారు. ఏ డాగు ఇరిటేట్ అవ్వట్లేదు, ఆయన కోఆపరేట్ చేస్తుంది. ఎందుకనంటే ఆయనకి తెలుసు ఎలా టచ్ చేయాలి ఏంటి అన్నది. మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి టచ్ చేస్తే మటుకు అవి అగ్రెసివ్ అవుతాయి, కొద్దిగా చిరాకుని వ్యక్తపరుస్తాయి. చూడండి మళ్ళీ ఇంకో రౌండ్కి తీసుకెళ్తున్నారు. డాష్వుడ్. మీరు ఏదైనా బ్రీడ్ని పెంచుతున్నట్టయితే మీ ఇంట్లో కింద కామెంట్ చేయండి. నేను డాగ్ ఓనర్స్తో కూడా ఇంటర్వ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని కెనల్స్ నుంచి మాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి. ఆ కెనల్స్లో కూడా వెళ్ళి మేము ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాము. మీ డాగ్ స్టోరీ చెప్పండి మాకు. మీ పెట్ని మాకు పరిచయం చేయండి. మేము ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ట్రై చేస్తాము. డాగ్ ట్రైనర్స్ గురించి కూడా మేము ఇంటర్వ్యూస్ తీసుకోబోతున్నాము. మీ పెట్ జర్నీ ఎలా ఉంది అన్నది మాకు చెప్పండి. దాని గురించి మేము జనాలందరికీ తెలిసేలాగా మా యూట్యూబ్లో పెట్టడానికి ప్రయత్నిస్తాము. ఇక్కడ చూడండి జడ్జి గారు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో. 1 కాదు 2 కాదు కొన్ని పదుల సంఖ్యలో డాగ్ బ్రీడ్స్ అయితే రావడం జరిగింది. స్మాల్ బ్రీడ్స్ నుంచి వెరీ లార్జ్ బ్రీడ్స్ వరకు నేనైతే ఇక్కడ చూడడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్ హ్యాపెండ్ ఎట్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. జనరల్గా మనం ఒక బ్రీడ్ తీసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు డూ సమ్ హోంవర్క్. ఎందుకనంటే ప్రతి బ్రీడ్ మనకి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అందుకని మీకు ఎలాంటి బ్రీడ్ కావాలి, మీ హౌస్ సైజ్ బట్టి, మీరుండే ఏరియా బట్టి, ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఒక రకమైన బ్రీడ్ మాత్రమే మీకు సూటబుల్, లేదా మీరు ఫామ్ హౌస్లో ఉంటే ఒక రకమైన బ్రీడ్ మీకు సూటబుల్, ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే ఒక రకమైన బ్రీడ్ మీకు సూటబుల్. ఆ విధంగా మీకు కావాల్సిన బ్రీడ్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఏదో ఒక బ్రీడ్ తీసుకొని అయితే మాత్రం కష్టపడకండి. ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్ ఆ బ్రీడ్లో అన్ని క్వాలిటీస్ని అర్థం చేసుకోగలుగుతారు. చూడండి గోల్డెన్ రిట్రీవర్స్, వెరీ ఫ్రెండ్లీ డాగ్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చాలా సెన్సిటివ్ డాగ్స్. పిల్లలకి చాలా అటాచ్ అయిపోతాయి. 2-3 పెట్స్తో కూడా కలిసిపోయి ఉంటాయి. ప్లేఫుల్, మంచిగా హ్యాపీగా
ఉండే డాగ్ అనమాట. మూడ్ స్వింగ్స్ ఉండవు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాయి. తర్వాత ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ యాక్టివిటీస్. ఇంట్లో మనం ఏదన్నా ఆడుకుంటుంటే మనతో పాటు అవి కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. వీటికి అటెన్షన్ సీకర్స్ అని కూడా పేరు ఉంటుంది. ఎవరైనా వీటిని పట్టించుకోకపోతే ఇవి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు పట్టించుకునే వరకు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకింటికి ఎవరైనా స్ట్రేంజర్ వస్తే వాళ్ళు దీన్ని మెచ్చుకునే వరకు వాళ్ళ అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటాయి. వాళ్ళతో కలిసి ఫ్రెండ్స్ లాగా కలిసిపోతాయి తొందరగా. అయితే వీటిని మనం గార్డెన్స్, తర్వాత ఓపెన్ ఏరియాస్లో వీటిని ఫ్రీగా వదిలేయచ్చు. తర్వాత వీటి క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ల్యాబ్కి దగ్గరగా ఉంటాయి, ల్యాబ్రేటర్కి దగ్గరగా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీటికి హెయిర్ కట్ చేస్తే ల్యాబ్రేటర్ లానే కనిపిస్తుంటాయి. జడ్జి గారు చూశారు వీటన్నిటిని. తర్వాత డెసిషన్స్ కోసం కొంత టైం తీసుకుంటున్నారు. తర్వాత ఇంకొంతమందిని రమ్మన్నారు. ఎందుకంటే పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక ఐదుగురిని లేదా 6గురిని లేదా వాళ్ళు కొంతమందినే పిలుస్తున్నారు. అంటే పప్పీ కేటగిరీ ఉంటున్నాయి, తర్వాత అడల్ట్ కేటగిరీ ఉంటున్నాయి. పప్పీస్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, అడల్ట్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. ఆర్గనైజర్స్ ఆర్ వెరీ వెరీ బిజీ. బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ పెట్టి చేస్తూనే ఉన్నారు. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఈవెంట్. చూడండి, గోల్డెన్ రిట్రీవర్స్ చాలా కామ్గా ఉంటాయి. కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. తర్వాత వీటికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వేరే యానిమల్స్తో ఈజీగా మింగిల్ అవుతాయి. ఈ బ్రీడ్ ఏంటి అని కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పెట్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మా వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకని అంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. వాళ్ళకు కూడా మేము పెట్టే వీడియోస్ వెళ్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్. స్మాల్ బ్రేక్ తీసుకున్నారు జడ్జి గారు. ఆ టైంలో మేము వేరే యానిమల్స్, వేరే డాగ్ బ్రీడ్స్ని కవర్ చేయడానికి ట్రై చేశాము. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కాన్సెప్ట్స్తో మీ ముందుకి వస్తూ ఉంటాం మేము. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా ధన్యవాదాలు. చూడండి, డాగ్తో పాటు డాగ్ని క్యారీ చేసే ఆయన నీట్గా బ్లేజర్ వేసుకున్నారు, టై పెట్టుకున్నారు, షూ ధరించి వచ్చారు. వాళ్ళు చూడ్డానికి కూడా అంతే క్యూట్గా ఉన్నారు. డ్రెస్ కోడ్ ఫాలో అయ్యి మరి వాళ్ళు వస్తున్నారు. ఈ బ్రీడ్ ఏంటి అన్నది కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబర్స్తో కూడా కలుస్తాను. మీ యొక్క సహాయ సహకారాలతోనే మేము ముందుకెళ్తున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ బ్రీడ్. ఇందాకడ మినియేచర్ పమేరియన్స్ తర్వాత మళ్ళీ పిలిచారనమాట. పాప చూడండి ఎంత కాన్ఫిడెంట్గా తన డాగ్ని తీసుకొని వచ్చిందో. చూడండి, దీస్ ఆర్ మినియేచర్. చిన్నగా ఉంటాయి, మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయే అంత చిన్నగా ఉంటాయి. అయితే ఇక్కడ చౌచౌస్ని కూడా పిలిచారనమాట. అందుకని మినియేచర్స్ని బయటికి పంపించారు. చూడండి, రాగానే ఒక ఫార్మాట్లో అయితే ఆర్గనైజ్ చేయబడుతుంది. డాగ్ని తీసుకొని హ్యాండ్లర్ కనుక రింగ్లోకి ఎంటర్ అవ్వగానే 1 by 1 జడ్జి గారు డాగ్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి, ఎంత ఓపిక ఉండాలి. అలా ప్రతి ఒక్క పార్టిసిపెంట్ అంటే ప్రతి ఒక్క డాగ్ని అట్లా నిమిరి దాని యొక్క క్వాలిటీస్ అన్నీ చూస్తున్నారు. రియల్లీ ఇట్స్ గ్రేట్. ఆయనకి చాలా చాలా
ప్యాషన్ ఉంటే కానీ ఈ జాబ్ చేయలేరు. ఒక రౌండ్ వెళ్ళిరమ్మని అడుగుతున్నారు, స్ట్రైట్గా వెళ్ళిరమ్మన్నారు, తర్వాత ఇట్లా సర్క్యులర్ ఆర్బిట్లో వెళ్ళిరమ్మంటున్నారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. నెక్స్ట్ డాగ్ని పిలుస్తున్నారు, ఆ డాగ్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి, ఆయన డాగ్తో కూడా మాట్లాడుతున్నారు, కొన్ని డాగ్స్తో వాటి పేరు అడుగుతున్నారు, ఆ పేరుతో వాటిని పిలుస్తున్నారు. హీ ఈజ్ రియల్లీ గ్రేట్. టీత్ చూస్తున్నారన్నమాట, పంచ్ ఫేస్ అంటారు. టెర్మినాలజీ నాకు అంతగా తెలియదు, కానీ నాకు తెలిసినంత దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. టీత్ అలైన్మెంట్ చూస్తున్నారు, హెడ్ చూస్తున్నారు, టైల్ చూస్తున్నారు, బ్యాక్ ఎలా ఉంది, లెగ్స్ చూస్తున్నారు. చూడండి, నడకే ఒక గంభీరంగా ఉంది, వయ్యారంగా ఉంది, చూస్తేనే ఫన్నీగా ఉంది. చూడ్డానికి ఫన్నీ ఇన్ ద సెన్స్ చూడంగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చూడండి, నెక్స్ట్ డాగ్ని పిలుస్తున్నారు. అంటే ఈ ఈవెంట్ దాదాపు నేను ఈవినింగ్ 5:30కి ఈ ఈవెంట్ దగ్గర ఉన్నాను. అరౌండ్ 4:30 నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ నైట్ 11:30 వరకు జరుగుతూనే ఉంది. నేను ఆల్మోస్ట్ 10:30 అనుకుంటాను అప్పుడు కంక్లూడ్ అయింది. 10:30 ఇంటికి వచ్చేటప్పటికి 11 అయింది. రియల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ ఆఫ్టర్ అటెండింగ్ దిస్ డాగ్ షో. చూడండి, సర్క్యులర్ ఆర్బిట్లో ఏమవుతుంది అంటే అన్ని బాడీ పార్ట్స్ అన్నీ మూవ్ అవుతాయి అన్నమాట. నెక్ రొటేట్ అవుతున్నప్పుడు నెక్ మూమెంట్, లెగ్స్, ఫ్రంట్ లెగ్స్, టెయిల్, తర్వాత దాని ఐ కాంటాక్ట్స్, ఆయనకి చాలా పారామీటర్స్ తెలుస్తాయి అనుకుంటాను. అందుకని ఒక సర్క్యులర్ ఆర్బిట్లో పంపిస్తున్నారు. మేబీ దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ జడ్జింగ్ ఏ గుడ్ క్వాలిటీ డాగ్. ఆర్గనైజర్స్ మీరు చూడొచ్చు, అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ బ్రీడ్ ఏంటి అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, హ్యాండ్లర్ ఎంత స్మార్ట్గా ఉన్నారో. డాగ్తో ఇంటరాక్షన్ అయితేనే ఉన్నారు వాళ్ళు కంటిన్యూస్గా. ఎందుకని అంటే ఆ డాగ్ యాక్టివ్గా ఉండాలి. డల్గా అయిపోయి ఎనర్జీ లెస్గా ఉండి పడుకునే స్థితిలోకి వెళ్ళకుండా దాన్ని యాక్టివ్గా ఉంచుతున్నారు. కొన్ని ట్రీట్స్ ఇస్తున్నారు, తర్వాత దాన్ని కోంబ్ చేస్తున్నారు, తర్వాత దాన్ని క్లీన్ చేస్తున్నారు. ఇది ట్రోఫీ అనమాట. ఒక విన్నర్ దగ్గర తీసుకొని నేను ఒక ఫోటో తీసుకొని అయితే మీకోసం పెట్టడం జరిగింది. ఈ బ్రీడ్ ఏంటి అన్నది మీరు కింద కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. హాలీవుడ్ మూవీస్లో ఈ బ్రీడ్ కనిపిస్తూ ఉంటుంది. వెరీ యాక్టివ్, వెరీ ప్లేఫుల్ బ్రీడ్. మీరు దీని గురించి తెలిస్తే మటు కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను. నాకు ఏదైనా సజెషన్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా ప్రధాన ఉద్దేశం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కింద కామెంట్ చేస్తే వాటిని నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకని అంటే పెట్స్ గురించి అందరికీ తెలియాలి. డాబర్మ్యాన్ వన్ ఆఫ్ ద ఫేమస్ డాగ్ బ్రీడ్. చూడ్డానికి గంభీరంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. బెస్ట్ క్వాలిటీ డాబర్మ్యాన్ అని చెప్పొచ్చు. చూడండి, వాళ్ళ డాగ్స్కి వాళ్ళు ఎప్పటికప్పుడు వాటర్ సప్లై చేస్తున్నారు, ట్రీట్స్ ఇస్తున్నారు. కొంతమంది డీహైడ్రేట్ కాకుండా వాటికి కొంత వాటర్ ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నారు. బాక్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రీడ్. చూడండి ఎంత బాగుందో. బాక్సర్కి ఉన్న అందం స్పెషల్ అండి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. స్ట్రాంగ్ డాగ్, గార్డెనింగ్ డాగ్, కొద్దిగా పెద్ద బ్రీడ్. ఫామ్ హౌసెస్లో దీన్ని సూటబుల్ అనమాట. ఈ బ్రీడ్ గ్రేడెన్, హ్యూజ్ బ్రీడ్ అండి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. చాలా జెంటిల్ బ్రీడ్, గార్డెనింగ్ డాగ్, వెరీ 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 కేరింగ్ డాగ్. ఓనర్స్ని చాలా చాలా కేర్గా, అంటే ఎంత వాటి ఐస్
ఈ బ్రీడ్ ఐస్ చూడంగానే మనకు అర్థమవుతుంది ఎంత కేరింగ్గా అది వాళ్ళ ఓనర్స్ని చూస్తుందో. అందరూ ఈగర్గా చూస్తున్నారు ఏమవుతుంది రింగ్లో అని. జడ్జ్ గారు డిఫరెంట్ పొజిషన్స్లో డాగ్స్ని పెట్టి వాటిని అబ్జర్వ్ చేసి ఫైనల్ రిజల్ట్ అయితే చెప్పారు. అంటే వాళ్ళు అభిమానించే డాగ్ విన్ అయితే చూడండి ఎలా క్లాప్స్ కొడుతున్నారు. హ్యూజ్ క్రౌడ్, దే ఆర్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. చూడండి డాబర్మ్యాన్ రింగ్ చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు. మనం చూడడానికి స్లోగా ఉండొచ్చు కానీ డాబర్మ్యాన్ ఈజ్ వెరీ యాక్టివ్ డాగ్. ఇది చాలా యాక్టివ్ డాగ్ అనమాట. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక గ్రేడెన్ ఉంది చూడండి. కూలర్స్ పెట్టారు ఎక్కడికక్కడ, ఆ కూలర్స్ దగ్గర సేద తీరుతున్నాయి. గ్రేడెన్ ఈజ్ వెరీ జెంటిల్ డాగ్, లార్జ్ బ్రీడ్. చూడండి ఎంత బాగా వాళ్ళ ఓనర్స్ దగ్గర అవి చెప్పిన మాట వింటున్నాయి, అక్కడ ఉంటున్నాయి. పేషెన్స్ ఈజ్ ద కీ. ఎందుకనంటే ఇంతసేపు అవుట్ ఆఫ్ హౌస్ అంటే కొత్త టెరిటరీ అనమాట. వాళ్ళకి తెలియని ఏరియాలో డాగ్స్ కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతాయి. కానీ ఇక్కడ ఓనర్స్ వాటితో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి అవి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి. చూడండి గ్రేడెన్ ఎంటరింగ్ ఇంటూ రింగ్, వెరీ ఇంప్రెసివ్ డాగ్. ఒక డాగ్ ఇంకో డాగ్ని అటాక్ చేయకుండా దాన్ని అట్లా పట్టుకుంటున్నారు హెడ్ దగ్గర. ఎందుకనంటే అవి కొద్దిగా డిస్టర్బ్ అయినా వేరే డాగ్కి ఇంజరీ జరిగే అవకాశం ఉంది. గ్రేడెన్స్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద రింగ్. చూడండి ఎంత హ్యూజ్ ఉన్నాయో. ఇవి నిలబడితే 5.5 feet వరకు ఉంటాయంట. అంటే ఆల్మోస్ట్ ఒక యావరేజ్ మ్యాన్ హైట్కి వస్తాయి ఇవి. చూడండి ఎంత బాగుందో. వెరీ క్యూట్ డాగ్. చూడండి వీటిని వేటాడడానికి వాడేవాళ్ళంట రాజులు, మన భారతదేశంలో రాజులు వాళ్ళు. కానీ ఇది ఏమాత్రం ఫెరోషియస్ కాదు, చాలా ఫ్రెండ్లీ, కిడ్స్ని చాలా బాగా చూసుకుంటాయి. మన ఏరియాలో ఏమైనా వేరే పెట్స్ ఉన్నా ఇవి కలిసిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి జడ్జి గారు ఎలా చూస్తున్నారో. టీత్, జా లైన్ చూస్తున్నారు, బ్యాక్ చూస్తున్నారు, టైల్ చూస్తున్నారు, తర్వాత హెడ్ని తరిమి చూస్తున్నారు, దాని యొక్క టైల్ ఏరియాలో చూస్తున్నారు. గ్రేడెన్స్ ఆర్ వెరీ స్పెషల్. కాకపోతే వీటికి ఎక్కువ ప్లేస్ కావాలి. ఇవి ఈజీగా మూవ్ అవ్వడానికి వాటికి హ్యూజ్ సరౌండింగ్ ఏరియాస్ ఉంటే చాలా బాగా ఉంటాయి. ఏ డాగ్ అయినా ఏం కోరుకుంటుంది అంటే ఓనర్ నుంచి లిటిల్ బిట్ అటెన్షన్ అండ్ లిటిల్ బిట్ కేర్. ఎందుకనంటే అవి వాటి జీవితం అంతా ఓనరే జీవితం అని అనుకుంటూ ఉంటాయి. ఓనర్ని ఎప్పుడెప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటాయి. దే ఆర్ వెరీ అటాచ్డ్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. చూడండి ఎంత బాగా ఆయన చెప్పినట్టు వింటున్నాయి. ఎందుకనంటే అంత పెద్ద డాగ్ దాన్ని హ్యాండిల్ చేసే పర్సన్కి కోఆపరేట్ చేయకపోతే మటుకు ఇట్ విల్ బీ ఏ గ్రేట్ మెస్. చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కానీ అవి ట్రైన్డ్ డాగ్స్ కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసే ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇనే రకంగా మాత్రం అవి ఉన్నాయి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఛాంపియన్స్ ఊరికే అవ్వరు కదా, డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. దానిలో ఒబీడియన్స్ కూడా వన్ ఆఫ్ ద క్వాలిటీ. స్ట్రైట్గా వెళ్ళమన్నారు, స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి సర్క్యులర్ ఆర్బిట్లో వెళ్ళమంటున్నారు. చూడండి డాగ్ ఎంత బాగుందో. గ్రేడెన్ ఈజ్ స్పెషల్. రోడ్ మీద ఎవరైనా గ్రేడెన్తో వెళ్తుంటే అందరి అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది గ్రేడెన్. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ సైజ్. ఏమాత్రం ఎవరిని భయపెట్టదు. అట్లా ఓనర్తో పాటు నడుస్తుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి సర్క్యులర్ ఆర్బిట్లో వెళ్ళమన్నారు జడ్జి గారు, సర్క్యులర్ ఆర్బిట్లో వెళ్ళొచ్చినాయి. ఆయన డెసిషన్ చెప్పారు. అక్కడ ఇంకో ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఆయన ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు. ఇన్ని డాగ్స్ని కాంపిటీషన్లో మానిటర్ చేయడం, వాటిలో
ఎవరు విన్నర్స్ అన్నది డిక్లేర్ చేయడం, ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇట్ ఈజ్ రియల్లీ టీమ్ వర్క్. అందరూ ఒకళ్ళకొకళ్ళు అనుసంధానం చేయబడి ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఎంత బాగా ఆర్గనైజ్ చేశారో చూడండి. గ్రేడెన్ ఈజ్ రియల్లీ స్పెషల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. గ్రేడెన్స్ చూడండి, ఒకదాని పక్కన ఒకటి నించోబెట్టారు, వరుసగా నించోబెట్టారు. ఆయన ఒకదాన్ని అబ్జర్వ్ చేసి తన డెసిషన్ చెప్పబోతున్నారు. గ్రేడెన్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఈ గ్రేడెన్స్ రింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు గ్రేడెన్స్ని చూడడానికైతే వచ్చారు. చాలామంది చిన్నపిల్లలు అయితే సర్ప్రైజ్ అవుతున్నారు, ఇంత పెద్ద డాగా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. రియల్లీ గ్రేడెన్ ఈజ్ రియల్లీ గ్రేట్. చూడండి, మళ్ళీ ఈ డాగ్ని వెళ్ళి రమ్మన్నారు, స్ట్రైట్ లైన్లో చూస్తున్నారు. విజిటర్స్, దీని స్పెక్టేటర్స్ అందరూ డాగ్ షో చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఈ ఈవెంట్ మొత్తాన్ని చూశారు. అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ గుడ్. సమ్మర్ కావడం వల్ల డాగ్స్ తొందరగా అలసిపోతున్నాయి. కూలర్స్ ఉండడం వల్ల కొంత బెనిఫిట్ జరుగుతుంది వాటికి. రియల్లీ గ్రేట్. ప్రతి డాగ్ రిజిస్టర్డ్ డాగ్ అయి ఉండాలి అన్నమాట. రిజిస్ట్రేషన్ అంటే ఆ డాగ్ కెనల్ క్లబ్లో దానికి ఒక పేపర్స్ ఇస్తారనమాట. ఆ పేపర్స్ బట్టి ఆ డాగ్ ఏం బ్రీడు, ఓనర్ ఎవరు, అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. దాని గురించి మనం మాట్లాడదాం, ఎక్స్పర్ట్స్ని పిలుద్దాము, వాళ్ళ దగ్గర మనం నాలెడ్జ్ని తీసుకుందాము. ఎందుకనంటే వాళ్ళు చెప్తే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా వివరాలు తెలుసు కాబట్టి. మనం చాలా ఇంటర్వ్యూస్ చేయబోతున్నాము, రకరకాల ఎక్స్పర్ట్స్ని కలవబోతున్నాము, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోబోతున్నాము. డాగ్ ట్రైనర్స్ని కూడా కలిసి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకోబోతున్నాము. చూడండి, సర్క్యులర్ ఆర్బిట్లో వెళ్ళమన్నారు గ్రేడెన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి. అబ్జర్వ్ చేస్తున్నారు. జడ్జి గారు ఆగమన్నారు, ఆగారనమాట. గ్రేడెన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలామంది గ్రేడెన్స్తో సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓనర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడో ఇంట్లో బయలుదేరి ఉంటారు ఆ డాగ్ని తీసుకొని ఇక్కడికి వచ్చి. కానీ ఒక అభిమాని వస్తే, ఒక సెలబ్రిటీ ఎలా అయితే నో అనకుండా సెల్ఫీ ఇస్తారో, అందరూ ఈ డాగ్స్తో సెల్ఫీ దిగడానికి పోటీ పడుతున్నారు. అక్కడైతే మనకు తెలిసిపోతుంది డాగ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు. చూడండి, గోల్డెన్ రాట్విల్లర్స్ ఎంటర్ అయినాయి. ఓనర్ అండ్ పెట్, ట్రైనర్ అండ్ పెట్ రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రాట్వెల్లర్స్, దే ఆర్ నాట్ ఈజీ. చూడండి, జడ్జి గారు ఎంత దూరంగా నిలబడి ఉన్నారు. ఎందుకనంటే రాట్వెల్లర్ విల్ నాట్ ఎలో అస్ టు టచ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఎందుకని అంటే రాట్వెల్లర్ టెంపర్మెంట్ ఏంటంటే అది తొందరగా ట్రస్ట్ చేయదు తెలియని వాళ్ళకి. దీన్ని సింగిల్ ఓనర్ డాగ్ అంటారు. కానీ వన్స్ ఇట్ నో దట్ యు ఆర్ హిస్ ఫ్రెండ్, దెన్ ఇట్ విల్ బి నార్మల్. ఎందుకంటే తెలియని వాళ్ళు ఊరికే టచ్ చేసేస్తే ఊరుకుంటే అది రాట్వెల్లర్ ఎందుకు అవుతుంది. రాట్వెల్లర్ ఈజ్ ఎ గార్డెనింగ్ డాగ్, హ్యూజ్ డాగ్. దీనికి కాన్ఫిడెన్స్ ఎక్కువ, తర్వాత ట్రైనబుల్, తర్వాత సెన్సిటివ్ కూడా. కాన్ఫిడెన్స్ ఉన్నాయి, సెన్సిటివ్, తర్వాత అన్నోన్ పర్సన్స్ని మన టెరిటరీలోకి ఎలో చేయదు. సింగిల్ ఓనర్ డాగ్ అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కిడ్స్ని అయితే చాలా బాగా చూసుకుంటుంది. తర్వాత ఎనీ అన్నోన్ యానిమల్ మన ఏరియాలో కనుక ఎంటర్ అయితే మటుకు అలర్ట్ చేస్తుంది. ఇఫ్ ఓనర్ ఈజ్ నాట్ దేర్, ఇట్ విల్ టేక్ ఓన్ డెసిషన్స్ అన్నమాట. దాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఈ డాగ్ బ్రీడ్ ఏంటి అన్నది మీకు తెలుసా? ఫౌండ్ ల్యాండ్.
వెరీ రేర్ అండ్ వెరీ స్పెషల్ డాగ్ అనమాట. ఈ డాగ్ గురించి కనుక మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఈ డాగ్ ఆరిజిన్ ఎక్కడ నుంచి ఇది ఇంపోర్ట్ చేయబడిందా లేకపోతే మన ఇండియన్ బ్రీడా అన్నది. చాలా అట్రాక్టివ్గా ఉంది. దిస్ ఈజ్ ద అటెన్షన్ గ్రాబర్. చూడండి, పక్కనే చిన్న డాగ్ ఉంది. చాలా జెంటిల్గా ఉంది, ఓనర్ దగ్గరే ఉంటుంది. హెవీగా ఉంది, హ్యూజ్ సైజ్ అనమాట. చూడ్డానికి ఒక పెద్ద స్ట్రక్చర్ అన్నమాట. చూడ్డానికి ఒక పెద్ద జైంట్ లాగా ఉంది, సెయింట్ బెర్నార్డ్ లాగా ఉంది చూడ్డానికి. వెరీ ఇంట్రెస్టింగ్ డాగ్. ఈ డాగ్ని చాలామంది సెల్ఫీస్ దిగడానికి ట్రై చేశారు. డాగ్ ఈజ్ లిటిల్ బిట్ డీహైడ్రేటెడ్. వాళ్ళ ఓనర్ దానికి కావాల్సిన వాటర్ అవి సప్లై చేస్తున్నారు. ఇట్ ఈజ్ రియల్లీ గ్రేట్. ఒక డాగ్ని పెంచడం, దాన్ని ఇట్లాగా డాగ్ షోకి తీసుకురావడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఒక ప్యాషన్ ఉంటే కానీ ఇవన్నీ చేయడం సాధ్యపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బీ ఏ గ్రేట్ పెట్ లవర్, దెన్ ఓన్లీ యూ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. చాలామంది ఏమనుకుంటారంటే డాగ్ కొన్నామా ఉందా అని. కాదు, మన డాగ్ ఏంటి, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అన్నది అందరికీ తెలియాలి అని అంటే యూ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ డాగ్ షోస్. దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ బ్రీడ్ ఈస్. చూడండి ఎంత బాగుందో, బ్లాక్ కలర్లో ఉంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ డాగ్. ఎవ్రీబడి ఈజ్ రాట్విల్లర్. అక్కడ జడ్జి గారు బ్రేక్ ఇచ్చారనమాట. ఆ టైంలో మిగిలిన డాగ్స్ వీటన్నిటిని కవర్ చేయడం అయితే జరుగుతుంది. నోబడీ ఈజ్ విత్ ఫియర్. భయపడతా ఎవరు తిరగట్లేదు. అందరూ డాగ్స్ మధ్యలోనే హాయిగా అట్లా తిరుగుతున్నారు. ఎందుకని అంటే దే ఆర్ వెల్ బిహేవ్డ్. ఇట్స్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అటెండింగ్ దిస్ డాగ్ షో ఆర్గనైజ్డ్ బై ఏపీ కన్నర్ క్లబ్. రియల్లీ నైస్. చూడండి, కోమ్ చేస్తున్నారు. ఎందుకని అంటే డాగ్ కోమ్ చేస్తే దాని హెయిర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అందుకని కోమ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ డాగ్స్ని ఎప్పటికప్పుడు గ్రూమ్ చేయండి. జర్మన్ షెపర్డ్స్ ఎంటర్ అయినాయి. జర్మన్ షెపర్డ్స్ ఆర్ రియల్లీ స్పెషల్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్పెషాలిటీ. జర్మన్ షెపర్డ్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ డాగ్స్. చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయో. లెగ్ నుంచి హెడ్ వరకు ఇట్లా ఎలివేటెడ్గా ఉంటుందన్నమాట. హెడ్ నుంచి బ్యాక్ టెయిల్ వరకు ఇట్లా స్లాంటింగ్గా ఉంటుందన్నమాట. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పోలీస్ సర్వీసెస్, డిఫెన్స్ సర్వీసెస్ అండ్ దే ఆర్ యూజ్డ్ యాజ్ స్నిప్పర్ డాగ్స్. మనకి ఎయిర్పోర్ట్స్ దగ్గర జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. జర్మన్ షెపర్డ్స్ ఆర్ ఫ్రమ్ జర్మనీ. చూడండి, వీటిలో లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్స్ ఉంటాయి, షార్ట్ కోట్ జర్మన్ షెపర్డ్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగా వాటిని హ్యాండిల్ చేస్తున్నారో. జర్మన్ షెపర్డ్స్ ఆర్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ డాగ్స్. మనకి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి జర్మన్ షెపర్డ్స్. వెరీ ఇంటెలిజెంట్, అగ్రెసివ్ కాదు, ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్, ప్లేఫుల్, చాలా యాక్టివ్ అన్నమాట. మీకు పెద్ద ఏరియాలో వీటికి సూటబుల్ అన్నమాట. మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్కి ఇవి బాగా అడాప్ట్ అయి ఉన్నాయి. మన ఎండ, వాన, చలి వీటన్నిటిని తట్టుకోగలుగుతాయి. ఈజీగా మన ఏరియాల్లో వీటిని పెంచుకోవచ్చు. ఈజీ ట్రైనబుల్ అన్నమాట. మంచి గార్డెనింగ్ డాగ్స్. కిడ్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. ఇవి వేరే యానిమల్స్తో అంత తొందరగా ఇంటరాక్ట్ కావు. ఇందాక చెప్పాను కదా, గోల్డెన్ రిట్రీవర్స్ అయితే వేరే పెట్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతాయి. జర్మన్ షెపర్డ్స్ ఆర్ నాట్ లైక్ దట్. వన్ జర్మన్ షెపర్డ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ సెక్యూరిటీ.
జాగ్రత్తగా చూసుకుంటాయి, కీన్ అబ్జర్వర్స్, ఓనర్ని అలర్ట్ చేస్తాయి ఎప్పటికప్పుడు. ఏదైనా అన్నోన్ పర్సన్ కానీ అన్నోన్ యానిమల్ కానీ మన ఏరియాలో కనుక వస్తే ఇవి తొందరగా ఓనర్ని అలర్ట్ చేస్తాయి. ఇఫ్ ఓనర్ ఈజ్ నాట్ అవైలబుల్ దే ట్రై టు టేక్ లీడ్ అండ్ కంట్రోల్ అదర్ యానిమల్స్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ ఏరియా. దిస్ ఈజ్ స్పెషాలిటీ ఆఫ్ జర్మన్ షెపర్డ్. లాస్ట్లో వచ్చాయన్నమాట జర్మన్ షెపర్డ్స్. ఎందుకని అంటే దే ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ దే ఆర్ స్పెషల్. చాలా వచ్చాయి చూడండి, ఒక్కసారి 8, 9, 10 డాగ్స్ వచ్చాయి. జడ్జి గారు చూస్తున్నారు. హీ టుక్ లాట్ ఆఫ్ టైమ్. వై? బికాస్ జర్మన్ షెపర్డ్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ప్రతిదీ బ్యూటిఫుల్గానే ఉంది. ప్రతి జర్మన్ షెపర్డ్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి ఇక్కడ. అయితే జడ్జి గారు మాత్రం పారామీటర్స్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేసి దానిలో విన్నర్ ఎవరు అన్నది అనౌన్స్ చేస్తున్నారు. కమిటీకి చెప్తున్నారు. లాస్ట్లో విన్నర్స్ని అనౌన్స్ చేసి షీల్డ్ ఇస్తున్నారు. కొంతమందికి ఏమో అప్పటికప్పుడే ఇచ్చేస్తున్నారు షీల్డ్స్. చూడండి జర్మన్ షెపర్డ్స్ ఎలా కూర్చున్నాయో. దే ఆర్ ఒబీడియంట్ డాగ్స్, సింగిల్ ఓనర్ డాగ్స్ అండ్ దే ఆర్ స్పెషల్. హంటింగ్ కూడా వాడతారు వీటిని. తర్వాత రికవరీకి వాడతారనమాట. ఎవరైనా అడవుల్లో తప్పిపోయినా లేకపోతే మన ఆవులు కానీ ఏవైనా తప్పిపోయినా వాటిని వెతికి పట్టుకోవడంలో ఇవి దిట్ట. స్నిఫింగ్ వీటి యొక్క స్పెషాలిటీ. అందుకనే మిలిటరీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ వీటిని వాడతారు. చూడండి ఇంకో రౌండ్ వెళ్తున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నాయో, ఎంత అలర్ట్గా ఉన్నాయో. దే ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద హ్యాండ్లర్. చూడండి వీటిని అలా అరేంజ్ చేస్తారనమాట. ఇది యాక్చువల్గా పొజిషన్ అనమాట. ఈ పొజిషన్లో డాగ్ యొక్క బ్యూటీ తెలుస్తుంది మనకి. చూస్తున్నారు జడ్జి గారు అండ్ హీ ఈస్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఎవరు ఏంటి ఏ డాగ్ షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. రియల్లీ హీ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్. సాయంత్రం నుంచి ఇప్పటి వరకు ఈ షో మొత్తంలో జడ్జ్ చేస్తున్నారు. తర్వాత ఇంకో 2 జర్మన్ షెపర్డ్స్ వచ్చాయి. రియల్లీ గ్రేట్. ఆర్గనైజింగ్ మెంబర్స్ కూడా చూడండి అక్కడ కూర్చొని ఉన్నారు, వెనకాల మీకు కనిపిస్తారు. ఎంత ప్యాషన్ ఉంటే ఇవి ఆర్గనైజ్ చేయడం సాధ్యపడుతుంది. రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్. ఈ వీడియోలో మీకు డిఫరెంట్ బ్రీడ్స్ గురించి మీకు చెప్పాను. మీకు ఇష్టమైన బ్రీడ్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూడండి స్ట్రైట్గా వెళ్ళి రమ్మన్నారు. తర్వాత ఇంకో డాగ్ని చూస్తున్నారు. దాని యొక్క టీత్ అంటే పంచ్ ఫేస్ అని అయితే నేను విన్నాను. జనరల్గా టర్మ్స్ అంటారు. రాట్వీలర్కి పంచ్ ఫేస్ అని చెప్తారు. జర్మన్ షెపర్డ్ యొక్క టీత్ ఎలా ఉన్నాయి, హెడ్ ఎలా ఉంది, లెగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్ ఎలా ఉంది, ఇంక్లినేషన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. చూడండి ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ డాగ్ షో కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్. మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీకోసం కవర్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది అనమాట. డిఫరెంట్ బ్రీడ్స్ ఆల్ ఓవర్ ఇండియా అయితే వచ్చాయి. చూడండి మరొక రౌండ్ వెళ్ళరమ్మంటున్నారు. సర్క్యులర్ రౌండ్ వెళ్ళారనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా కవర్ చేస్తున్నారు. చూడండి అది చాలా ఎక్కువ ఏరియా ఉంది. మనం చూడడానికి చిన్న ఏరియా లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళు చాలా అలర్ట్గా, అంటే ఒక మంచి బ్రీడ్ డాగ్ ఉంటే మనం కూడా ఫిట్గా ఉంటామని అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ డాగ్తో మనం ఆడుతూ ఉంటాము, ఆ డాగ్తో వాక్కి వెళ్తాము, ఆ డాగ్తో తిరుగుతూ ఉంటాం. కాబట్టి అవర్ హెల్త్ ఆల్సో మెయింటైన్డ్ బేస్డ్ ఆన్ ద డాగ్ అనమాట విచ్ వీఆర్ యూజింగ్. సో జర్మన్ షెపర్డ్స్ ఆర్ రియల్లీ గ్రేట్ అండ్ దే ఆర్ ఆల్వేస్ స్పెషల్. జర్మన్ షెపర్డ్ చూస్తున్నారు. డాగ్ టీత్ చూపించమన్నట్టున్నారు.
కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకో పర్సన్ని హెల్ప్ అడుగుతున్నారు. ఇంకో ఆయనని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈయనకి అలవాటైన డాగ్ కాదనుకుంటాను. మేబీ ఈ వచ్చిన పర్సన్ డాగ్ ఓనర్ అయి ఉంటారు. ఎందుకని అంటే ఇక్కడ ప్రతి క్వాలిటీని ఆయన అబ్జర్వ్ చేస్తే కానీ ఆయన డిక్లేర్ చేయలేరు ఏది మంచిది అన్నది ఆయన అప్పుడే చెప్పగలుగుతారు. రియల్లీ గ్రేట్ టు సీ సచ్ ఈవెంట్స్. జర్మన్ షెపర్డ్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ డాగ్స్. చూడండి, ఇంకో జర్మన్ షెపర్డ్ వచ్చింది. ఆ జర్మన్ షెపర్డ్, మళ్ళీ జర్మన్ షెపర్డ్స్ వస్తున్నాయి. ఇంకో కంటెస్టెంట్ ఇంకో జర్మన్ షెపర్డ్ని తీసుకొని వచ్చారు. ప్రతి జర్మన్ షెపర్డ్ని అబ్జర్వ్ చేసి మటుకు మాత్రమే ఆయన తన యొక్క డెసిషన్ని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన బ్రీడ్స్ కింద కామెంట్ చేయండి. మీ బ్రీడ్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. మీ ఏరియా ఎక్కడ అన్నది కూడా కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది నా వీడియో ఏ ప్రాంతాల వారు చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకా బెటర్ వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. మీ సతీష్ సింగ్, హైదరాబాద్ పెట్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. చూడండి, జర్మన్ షెపర్డ్ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన డెసిషన్ తీసుకోవడం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక డాగ్ని అన్ని యాంగిల్స్లో చూసి ఆయన డెసిషన్ చెప్తున్నారు. మరొక రౌండ్ వెళ్ళరమ్మన్నారు. మేబీ దిస్ ఈజ్ 4th రౌండ్ ఆర్ 5th రౌండ్. ఇట్లా సర్క్యులర్ పాత్లో ఒక డాగ్ యొక్క క్వాలిటీస్ని కనిపెట్టడం చాలా కష్టం. ఒక ఎక్స్పర్ట్ మాత్రమే కనిపెట్టగలుగుతారు. చూడండి, జర్మన్ షెపర్డ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, వెరీ కాన్ఫిడెంట్. చెప్పారు, ఎగ్జిక్యూటివ్ ఆయన నోట్ చేసుకున్నారు. ఇట్ ఈజ్ ఎ టీమ్ వర్క్. ఎందుకనంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. ఇట్ ఈజ్ రియల్లీ టీమ్ వర్క్. జర్మన్ షెపర్డ్స్ ఆల్సేషన్ అని పిలుస్తూ ఉంటాము. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాయో చూడండి. అబ్జర్వేషన్, ఈ జర్మన్ షెపర్డ్స్ రింగ్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వాళ్ళు రింగ్ బయట వాటి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు వాటి పేర్లతో పిలుస్తున్నారు. అవి వాటికి రెస్పాండ్ అవుతుంది. కొంతమంది విజిల్స్ వేస్తున్నారు. ఇట్స్ ఏ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. జర్మన్ షెపర్డ్స్. ఆల్మోస్ట్ 1 hour వీడియో అండి ఇది. మీరు ఓపిక్గా చూడండి. మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మరొక రౌండ్ వెళ్ళరమ్మన్నారు. మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్ళొచ్చారు. మళ్ళీ ఇంకో 2 rounds అని చెప్పారనమాట జడ్జి గారు. అందుకని 2 rounds కవర్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీలో ఎంతమందికి జర్మన్ షెపర్డ్ పెట్టుగా ఉంది కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా జర్మన్ షెపర్డ్ని ఇంటరాక్ట్ అయ్యారా చెప్పండి మాకు మీ ఎక్స్పీరియన్సెస్. చూడండి, జర్మన్ షెపర్డ్స్ ఆర్ రియల్లీ అట్రాక్టివ్. వాటి యొక్క కోట్ చూడడానికి చాలా బాగుంటుంది. లాంగ్ కోట్, షార్ట్ కోట్, సాఫ్ట్ కోట్, మీడియం కోట్ అని పిలుస్తూ ఉంటారు. దీస్ ఆల్ ఆర్ లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్స్. వెరీ బ్యూటిఫుల్. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. వెరీ అలర్ట్గా ఉంటాయి జర్మన్ షెపర్డ్స్. చిన్న శబ్దాన్ని కూడా అబ్జర్వ్ చేయగలుగుతాయి. చూడండి, ఈ డాగ్ రైట్ సైడ్ చూస్తుంది. ఎందుకనంటే ఆ డాగ్కి సంబంధించిన ఓనర్ ఒక ఆయన అక్కడ ఉన్నారు. ఈ డాగ్ పేరుతో పిలుస్తున్నారు. వై? బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ దేర్ డాగ్ టు బీ ఏ ఛాంపియన్. ఎందుకనంటే వాళ్ళు ఎంతో కేర్గా వాటికి ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ కేర్, ఎస్పెషల్లీ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ సోషలైజేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. జర్మన్ షెపర్డ్స్ అయితే అక్కడ వెయిట్ చేయమని చెప్పారు జడ్జి గారు. చూడండి ఎంత అందంగా ఉందో ఈ క్లిప్లో. చూడండి, మనకి జనరల్గా రోడ్డు మీద జర్మన్ షెపర్డ్స్ ఎవరైనా ఓనర్తో వెళ్తూ ఉంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది.
మనము అవి వెళ్ళే వరకు అట్లా చూస్తాము. కొన్ని పెద్ద పెద్ద కార్లలో మనకి కనిపిస్తూ ఉంటాయి, అవి కూర్చొని ఉంటాయి. జర్మన్ షెపర్డ్ ఫ్యాన్స్ అయితే చిన్న బొమ్మల్ని కొనుక్కొని పెట్టుకుంటుంటారు కార్లో. తర్వాత జర్మన్ షెపర్డ్ టాయ్స్ ఉంటాయి, వాటిని షోకేసుల్లో పెట్టుకుంటూ ఉంటారు. జర్మన్ షెపర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ డాగ్. మనం మంచి జర్మన్ షెపర్డ్ ఎలా ఎక్కడ కొనగలుగుతాము అంటే ఒక మంచి కెనల్ నుంచి తీసుకోవాలి. ఎందుకని అంటే బ్రీడింగ్ ఎథిక్స్ ఉంటాయన్నమాట. ఆ ఎథిక్స్ని ఫాలో అయ్యి బ్రీడ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దాని యొక్క హెల్త్ మదరు ఫాదర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. చూడండి, మొత్తం కవర్ చేస్తున్నాను నేను. చూడండి ఎంతమంది ఉన్నారో. బయట కూడా కొంతమంది తిరుగుతున్నారు, కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది పక్కన స్నాక్స్ తింటున్నారు, కొంతమంది టీ తాగుతున్నారు, కొంతమంది క్యాజువల్ వాక్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 3 hours 4 hours అయిందనమాట ఆ ఈవెంట్ మొదలయ్యి. రియల్లీ గ్రేట్. చూడండి, ట్రోఫీస్ అన్నీ లెఫ్ట్ సైడ్ అరేంజ్ చేశారు. మళ్ళీ చూస్తున్నారు ఈయన. చూడండి డాగ్ని. ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. జర్మన్ షెపర్డ్స్ అనౌన్స్మెంట్ అవ్వగానే అందరూ ఈ రింగ్ దగ్గరికి వచ్చేసారు. అందరూ జర్మన్ షెపర్డ్స్ని చూస్తున్నారు. అప్పటి వరకు మాకు జర్మన్ షెపర్డ్స్ అయితే ఆ ఏరియాలో కనిపించలేదు. మేబీ ఓనర్స్ అందరూ జర్మన్ షెపర్డ్ రౌండ్ అన్నప్పుడు మాత్రమే వీటిని తీసుకొని వచ్చారు. ఎందుకని అంటే వీటిని ఇరిటేట్ చేస్తారు జనాలు. ఎందుకంటే ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సెల్ఫీ అంటారు, వాటిని టచ్ చేయడానికి ట్రై చేస్తారు, తర్వాత వాటితో ఆడడానికి ట్రై చేస్తారు. అందుకని షో జరిగేటప్పుడు అనౌన్స్మెంట్ జరిగినప్పుడు మాత్రమే ఆల్ ఆఫ్ సడన్ జర్మన్ షెపర్డ్స్ ఎంటర్ అయినాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెయిటింగ్. బయట ఎవరికి వాళ్ళు జర్మన్ షెపర్డ్స్తో ఉన్నారనమాట. బయట పిలవంగానే వచ్చారు అందరూ. చూడండి ఎంత పెద్ద రింగ్ ఉందో. అక్కడ ఒక రౌండ్ చాలా ఫాస్ట్గా తిరుగుతున్నారు వాళ్ళ డాగ్స్తో పాటు. దిస్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఎందుకనంటే ఒక డాగ్ యొక్క అందం ఎప్పుడు కనిపిస్తుంది అంటే అది ఒక రిథంలో వాక్ చేస్తున్నప్పుడు, ఒక రిథంలో రన్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఆ డాగ్ యొక్క అందం మనకి అర్థమవుతుంది, లేకపోతే మనకు అర్థం కాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. చాలా సేపు జరిగిందనమాట జర్మన్ షెపర్డ్స్ రౌండ్. ఎందుకని అంటే ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది ఓనర్స్ వచ్చారన్నమాట వాళ్ళ జర్మన్ షెపర్డ్స్తో. అందరినీ రింగ్లోకి తీసుకొని అన్ని జర్మన్ షెపర్డ్స్ని అబ్జర్వ్ చేయడానికి చాలా టైం పట్టింది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అంటే జర్మన్ షెపర్డ్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ కొంతమందికి. ఎందుకని అంటే వాళ్ళు ఏదైనా డాగ్ తీసుకోవాలి అని అంటే గార్డెనింగ్ డాగ్ అని ఆలోచిస్తూ ఉంటారు. కాపలా కాయడానికి మంచిగా ఉండే డాగ్ ఏది, యాజ్ వెల్ యాజ్ ఓనర్తో ఫ్రెండ్లీగా ఉండే డాగ్ ఏది, కిడ్స్తో ఫ్రెండ్లీగా ఉండే డాగ్ ఏది అన్నది వేరే బ్రీడ్ వచ్చింది. జర్మన్ షెపర్డ్లో ఇది ఒక రకమైన జర్మన్ షెపర్డ్. చూడండి, చూడ్డానికి డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ జర్మన్ షెపర్డ్ లాగా ఉండదన్నమాట, ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది. అందుకని మీకోసం క్లిప్స్ పెట్టాను. చూడండి, మీరు కింద కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయం. చూడండి ఎంత బాగుందో. చూడడానికి చిన్నగా ఉంది, సన్నగా ఉంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు మాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి. మేము మీకు ఇంకా మంచి వీడియోస్ తేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. దిస్ ఈజ్ అబౌట్ జర్మన్ షెపర్డ్స్ ఇన్ డాగ్ షో which is conducted by AP Kennel Club, Andhra Pradesh Kennel Club. కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు మంచి మంచి క్లిప్స్, మంచి మంచి ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్. చూడండి, ఇంకో రౌండ్ వెళ్ళి రమ్మన్నారు, ఇంకో రౌండ్ వెళ్ళి వస్తున్నారు. ఇవి స్లిమ్గా ఉన్నాయి. కామెంట్ చేయండి మీకు వీటి గురించి ఏమన్నా తెలిస్తే.
జర్మన్ షెపర్డ్స్ ఆర్ రియల్లీ గ్రేట్. డిస్కస్ చేస్తున్నారు జడ్జి గారితో కొన్ని పాయింట్స్, కొన్ని పారామీటర్స్ అండ్ కొంతమంది ఎంట్రీస్, వాళ్ళ నెంబర్స్, తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళ నెంబరు. కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు, వాళ్ళ గురించి అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. మీకు మ్యూట్ చేశాను కాబట్టి మీకు అక్కడ ఉన్నది అవన్నీ వినిపించట్లేదు, చాలా నాయిసీగా ఉంది. ఆ చుట్టుపక్కల చాలా అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. దానికి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది కమిటీ మెంబర్స్ డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. ఎవరికన్నా ఏదైనా హెల్ప్ కావాలి అని అంటే దాని గురించి అడుగుతున్నారు. ఇట్స్ రియల్లీ టూ వే ప్రాసెస్. ఏదో డాగ్స్ తెచ్చారు, అక్కడ రింగ్లో పెట్టారు, ఏదో చేస్తున్నారని కాదు. చూడండి, మినియేచర్ పమేరియన్ జస్ట్ రిలాక్సింగ్ ఆఫ్టర్ వాచింగ్ డాగ్ షో. చాలా అందంగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. కొంతసేపు అట్లా చల్లటి గాలికి అట్లా రిలాక్స్ అయ్యాను. మినియేచర్ పమేరియన్ మినీ పమేరియన్ మీకు చూపించాను కదా ఇందాకడ. మినీ పమేరియన్ ఈజ్ వెరీ క్యూట్ డాగ్. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటుంది. ఈజీ టు క్యారీ వేర్ ఎవర్ యూ గో. వెరీ టాయ్ బ్రీడ్ అనమాట. రియల్లీ గ్రేట్. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. సీ, దిస్ ఈజ్ రౌడీ జర్మన్ షెపర్డ్, లాంగ్ కోట్. చాలా అందంగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. వాళ్ళ ఓనర్ గారు, ఒక చిన్న బాబు ఈ డాగ్ని హ్యాండిల్ చేస్తున్నారు. చూడండి, రౌడీ రిలాక్స్ అవుతుంది. చాలామంది సెల్ఫీస్ దిగారు రౌడీతో. ఎవరితో ఎక్కువ మంది అటెన్షన్ గ్రాప్ చేసింది రౌడీ వాళ్ళ. చూడండి ఈ బాయ్తో ఎలా వాక్ చేస్తుందో. అతని లెగ్స్ రిథమ్ తగ్గట్టుగా తను కూడా రన్ చేస్తుంది. రౌడీ ఈజ్ రియల్లీ కూల్. వెరీ యాక్టివ్ డాగ్, వెరీ అటెన్షన్ గ్రాబింగ్, బెస్ట్ క్వాలిటీ లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్ అంటే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. దిస్ ఈజ్ రౌడీ, వెరీ నైస్ డాగ్. ఓనర్తో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఇట్ ఈజ్ రియల్లీ నైస్. ఇది హైదరాబాద్లో జరిగిన డాగ్ షో గురించి. చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డిఫరెంట్ బ్రీడ్స్ గురించి మీకైతే చెప్పడం జరిగింది. హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో. కొద్దిగా లెంత్ ఎక్కువైంది. దిస్ డాగ్ ఈజ్ ఆల్సో స్పెషల్. కామెంట్ చేయండి మీకు నచ్చిన విషయాలు, సో దట్ పీపుల్ విల్ కమ్ టు నో మచ్ మోర్ ఇన్ఫర్మేషన్. నేనైతే మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేశాను. మీరు కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి, సో దట్ వీ కెన్ క్రియేట్ అవేర్నెస్ టు పెట్ లవర్స్. వాళ్ళ పెట్స్ అండ్ డిఫరెంట్ బ్రీడ్స్ గురించి వాళ్ళకి తెలుస్తుంది, అవగాహన తెలుస్తుంది. నేను కూడా వాక్ చేశాను రౌడీతో. కొద్దిగా భయపడ్డాను, కానీ వెరీ కోఆపరేటివ్, వెరీ అండర్స్టాండింగ్ రౌడీ. చూడండి, వాళ్ళ ఓనర్ చాలా నైస్ పర్సన్. ఎందుకనంటే వాళ్ళ డాగ్ని ఎంత బాగా గ్రూమ్ చేశారో, ఎంత బాగా కేర్ తీసుకున్నారో చూడండి. చాలా అందంగా ఉంది. రౌడీ ఈజ్ రియల్లీ నాటీ రౌడీ. నైస్ డాగ్. మీ డాగ్ పేరుని కింద కామెంట్ చేయండి, సో దట్ ఎవరైతే పప్పీస్ తీసుకుంటారో వాళ్ళ పప్పీ పేరు ఏం పెట్టాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు కామెంట్స్ చేస్తే వాళ్ళకి కొన్ని పప్పీ పేర్లు తెలుస్తాయి, సో దట్ దానిలోంచి ఒక పప్పీ పేరు వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. చూడండి ఎంత బాగా స్టే అన్నారు, అట్లా ఆగిందనమాట. అటు ఇటు అసలు ఒక ఇంచు కూడా మూవ్ అవ్వట్లేదు. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ జర్మన్ షెపర్డ్. See how cute it is. Thanks to him for giving time. రిక్వెస్ట్ చేయగానే ఓకే అన్నారు, అందుకని
షూట్ చేయడం అయితే జరిగింది. చూడండి ఎంత బాగా ఉందో. నా పర్సనల్గా నాకు ఇష్టమైన బ్రీడ్ జర్మన్ షెపర్డ్. ఇది నా పెట్ రౌడీ. ఏపీకేసీఎల్ షోకి వచ్చాము. ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో జరిగిన డాగ్ షో. ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన డాగ్ షో ఇది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్ ఆర్గనైజర్స్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ విన్నర్స్. రౌడీ ఉంది నా దగ్గర, లాంగ్ కోట్ జర్మన్ షెపర్డ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్.